ఈ సమయాల్లో ఈరోజు మనకు దేవుడిచ్చిన ఈ అవకాశాన్ని బట్టి ప్రభు పేరట వందనాలు చెల్లిస్తా ఉన్నాం. ఈ రాత్రికాల సమయంలో దేవుని వర్తమాన ధ్యానం చేసుకుందాం. యెషయా గ్రంథము 57వ అధ్యాయము 15వ వచనం చదువుతున్నాను. మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసైన వాడు ఇలాగ సెలవిచ్చుచున్నాడు. నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలంలో నివసించువాడను. ఆయనను వినయము గల వారి ప్రాణమును ఉజ్జింపజేయుటకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జింపజేయుటకును, వినయము గల వారి యొద్దకు, దీన మనసు గల వారి యొద్దకును నివసించుచున్నాను. నేను నిత్యము పోరాడువాడను కాను, ఎల్లప్పుడూ కోపించువాడను కాను. ఆలగుండినలా నా మూలముగా జీవాత్మ క్షీణించును. జనవాక్యం వినికిలో దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఈ సమయాల్లో దేవుని వర్తమానం ఇలా సెలవిస్తూ ఉందండి. దేవుడు పరిశుద్ధమైన స్థలంలో నివసించగల దేవుడు. అందుకే మనం అపరిశుద్ధమైన మడలను, అపవిత్ర మడలను పరిశుద్ధులు చేయడానికి ఆయన లోకానికి వచ్చాడు. ఈ వాక్యం చూసినట్టయితే ప్రవక్త అయిన యెషయా గారు కూడా ప్రవచించారు. ఈ పరిశుద్ధ లేఖనాల్లో ఆయన ఉన్నత శిఖరాలలో, ఉన్నత సింహాసనాసనం ఉన్నప్పుడు ఆయన దేవుడు మన కొరకు దీనుడుగా, మానవ శరీరధారిగా, మానవ మన కొరకై తనకు తను తగ్గించుకొని ఈ లోకానికి రావడం జరిగింది. ఎందుకనగా ఆయన ఉన్నతమైన సింహాసనం, ధవల సింహాసనం మీద కూర్చున్నప్పుడు సేరేపులు కేరేపులు నిత్యము స్తుతిస్తూ ఉన్నాయి. ఏమని? పరిశుద్ధుడు 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 పరిశుద్ధుడని నిత్యము ఎల్లవేళలో ప్రతి గానాలు చేయించు దేవుని గణపరుస్తూ ఉన్నారు. అటువంటి ఆధిక్యతను వదిలేసుకొని మన దగ్గరికి ఎందుకు వచ్చారంటే నశించిపోతున్న మడలను రక్షించడానికి, అపరిశుద్ధుల మడలను పరిశుద్ధపరచడానికి, లోకంలో నశించిపోతున్న ప్రతి మానవాళిని రక్షించడానికి తనకు తాను తగ్గించుకొని మానవ శరీరధారిగా, మానవ మనుషుల కొరకై స్వయంభవుడుగా మన మధ్యలోకి వచ్చాడు. ఆయన పేరు యేసుక్రీస్తు. అందుకే గమనించినట్టయితే ఆరోగ్యంలో అంటాడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని. సేరేపులు కేరేపులు రెండేసి రెక్కలతో ఎగురుతూ, రెండేసి రెక్కలతో ప్రతిగానం చేస్తూ, రెండేసి రెక్కలతో వారి కాళ్ళు కప్పుకుంటూ తన యొక్క జీవితంలో వారి రెండు సేరేపులు కేరేపులు దేవుడు స్తుతిస్తూ ఉన్నాయి. ఈ అటువంటి ఆధిక్యతను వదిలేసుకొని దేవుడు మన కొరకు దీనుడుగా శరీరధారిగా మన మధ్యలోకి వచ్చాడు. మన మధ్యలోకి వచ్చి ఆయన మనతో సహజీవనం చేస్తూ మనల్ని రక్షణను నడిపించాడు. అనగా నిత్య నాశనానికి వెళుతున్న మనలను, నిత్య నరకానికి వెళుతున్న మనలను నిత్య జీవనానికి వెళ్ళడానికి ఆయన ఒక గొప్ప కార్యం చేశాడు. అందుకే ఇక్కడ మహోన్నతుడునో మహాగణుడునో పరిశుద్ధుడునో నిత్య నివాసైన వాడు ఇలా సెలవిచ్చున్నాడు. నేను మహోన్నతమైన స్థలములో పరిశుద్ధమైన స్థలంలో నివసించువాడను. ఆయన పరిశుద్ధమైన స్థలములో చూడండి. ఒక ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. రాత్రికాల సమయంలో మనమున్న ప్రదేశం కావచ్చు, మనమున్న గది కావచ్చు, మనమున్న హౌస్ ఇంట్లో కావచ్చు, మనమున్న చర్చి కావచ్చు, ఎక్కడ ఉండొచ్చు. ఆ చర్చిలో అక్కడ స్థలములలో ఏదైనా చెడు వాసన లేక స్మెల్ వస్తే మనం అక్కడ ఉండగలమా? ఉండలేం. అలాగనే దేవుడు కూడా మన హృదయాలను పరిశుద్ధపరిచి శుద్ధీకరణ చేయడానికి దేవదేవుడి మన లోకానికి వచ్చి మనం పరిశుద్ధపరిచాడు. అయితే మనము దేవుడికి ఇష్టంగా ఉండాలని, దేవుడికి అనుకూలమైన పద్ధతులు జీవించాలని, మన అపరిశుద్ధమైన మన జీవితాలను పరిశుద్ధపరచడం వలన, ఆయన అంగీకరించడం వలన, ఆయన లాగా మనం ఉండలాగానే ఆయన మనం పిలిచాడు. అందుకే ఎవరైతే ఆయన అంగీకరిస్తున్నారో వారందరూ కూడా దేవుని పిల్లలకు ఆయన అధికారం ఇచ్చాడు. ఆయన వల్ల ఉండాలని, ఆయన వల్ల మారాలని, ఆయన వారు మనం జీవించాలని ఆయన ఒక ఉద్దేశం. ఎందుకనగా ధనవంతుడు క్రీస్తు మన కొరకు దరిద్రుడు అయ్యాడు. దరిద్రుల మనలను ధనవంతుడు చేతికి లోకానికి వచ్చాడు. అందుకే ఆయన పరిశుద్ధుడు, ఆయన పరిశుద్ధుడు అని బైబిల్ చెప్తుంది. పరిశుద్ధుడు పరిశుద్ధమైన స్థలంలో ఉండగల దేవుడు. అది మన హృదయాలని పరిశుద్ధపరచడానికి లోకానికి వచ్చాడు. మన హృదయం పరిశుద్ధపరచుకోవాలని. హృదయ పరిశుద్ధకుడు, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరని యేసుప్రభు వారు కొండ మీద ప్రసంగంలో చెప్పారు. మత్తయి సువార్త 5వ అధ్యాయం రాయబడింది. ఏమంటారంటే ఆయన కొండ మీద ప్రసంగం చేస్తూ హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు ఆ దేవుని చూచెదరు. మరి దీనత్వం గలవారు, కనికరము గలవారు ధన్యులని మాట్లాడుతూ ఉన్నాడు. కనికరము, దీనత్వము, ప్రేమి ఇక్కడ చూసినట్టయితే ప్రభువైన యేసుక్రీస్తు చెప్తున్న మాట, పరిశుద్ధమైన స్థలంలో నేను ఉండివాడను, మరి దీన మనసు గల వారి దగ్గరికి వస్తాను, వారు ఎవరైతే నాకు మనసిస్తారో, ఎవరైతే లోబడతారో వారి దగ్గర నేను ఉంటానని, నివాసం చేస్తానని బైబిల్ గ్రంథం తెలియజేస్తూ ఉన్నాడు. అది ఇక్కడ గమనించినట్టయితే దేవుడు పరిశుద్ధుడు గనక మన పరిశుద్ధుడు పిలిచాడు. చూడండి, అదే కీర్తన గ్రంథంలో మరి చూసినట్టయితే 103వ అధ్యాయంలో కూడా అంటాడు. 103వ అధ్యాయము 13-18 వరకు కూడా అంటాడు. అందుకే దేవుడి మాట ఏముందంటే, నా ప్రాణమ యెహోవాను సన్నుతించు, ఆయన చేసిన మేలు దేనిని మరవకము. దేవుడు చేసిన మేలు ఎన్నో. ఏ మేలు? రక్షణలోనికి నడిపించాడు, నిత్యత్వంలోకి నడిపించాడు,
మరి మనము పాపభూషిత లోకంలో నశించిపోతూ మనలను వెతికి రక్షించాడు. అందుకే మనం ఎంతో కృతజ్ఞమై ఉన్నాం, ఎందుకు ఆయనకు రుణస్థులమై ఉన్నాం. అయితే మనకు అనేకులు, మన ప్రియులు, మన స్నేహితులు, స్నేహవిలాసులు కూడా ఎంతో నశించిపోతున్నారు. వారి కూడా మనకు రుణస్థులమై ఉన్నాం. ఈ విషయం చెప్పక తెలియక నశించిపోతూ ఉన్నారు. అదే విషయానికి వస్తే మరి యోబు గారు కూడా అంటాడు, 37:22 రాసింది ఉన్నది. అది కీర్తన గ్రంథం 29:4 కూడా రాసింది ఉన్నది. అది కీర్తన 45:3 కూడా రాసింది ఉంది. అందుకని మహోన్నతుడును మహాగరుడైన దేవుడు పరిశుద్ధ స్థలములో నివసించువాడు, పరిశుద్ధమైన స్థలంలో నివసిస్తూ ఉంటాడు. అది పరిశుద్ధత లేకుండా ఆయన మరి మనం కూడా పరిశుద్ధత లేకుండా దేవునికి ఇష్టం ఉంటా అసాధ్యమే. నేను పరిశుద్ధుడై ఉన్నాను ప్రకారం మీరు కూడా పరిశుద్ధులు అయ్యండి ఉండని అన్నాడు. ఆయన పరిశుద్ధులు కనుక మనం పరిశుద్ధులు ఉంటానికి పిలిచాడు. ఆ పరిశుద్ధమైన నామమును, ఆ ఘనమైన నామమును ఆయన స్మరించడానికి ఈ రాత్రి కాల సమయంలో దేవుడు మనకి ఇచ్చారండి. వాక్యం వీక్షిస్తున్నటువంటి ప్రియ సహోదరుడా, ఒకవేళ హృదయంలో ఆయన చేర్చుకున్నట్టయితే, మన మనసు మార్చుకున్నట్టయితే మనం కూడా ఆయన మరి ఉంటాలని, ఆయన మరి బ్రతకాలని, ఆయన వల్ల జీవించాలని మనం పిలుస్తూ ఉన్నాడు. ఆయన పిలుపుకు లోబడినట్టయితే, ఆయన మాటకు లోబడినట్టయితే మనం కూడా పరిశుద్ధమైన స్థలంలోనికి వెళ్ళడానికి అవకాశం ఉంది. కనుక మనం కూడా ఆయన పరిశుద్ధులుగా మనం కూడా పరిశుద్ధులకి పిలిచాడు. అందుకే ఆయన మహోన్నతుడు, మహాగరుడైన దేవుడు. అంతేకాకుండా మహోన్నతమైన స్థలములలో పరిశుద్ధమైన స్థలంలో నివసించువాడని అంటాడు. పరిశుద్ధమైన స్థలంలో నివసించువాడు. మన హృదయాలని దేవుడు పరిశుద్ధపరచడానికి లోకానికి వచ్చాడు. అయితే మన హృదయం ఏమైందంట? హృదయానికి ఏమన్నాడు? హృదయాలే దేవుని ఆలయం అన్నాడు. ఎవరైనా ఆలయం పాడు చేస్తే వాడు వాణ్ణి నేను పాడు చేస్తున్నాడు. మరి దేవుడి ఆలయం మన హృదయం కనుక హృదయంలో నివసించాలని చూస్తున్నాడు. ప్రకటన గ్రంథం 3:20 అంటాడు, నా స్వరం విని ఎవరైనా తలుపు తీస్తే వాడితో నేను అతనితో భోజనం చేస్తాను. హృదయమైన తలుపు దగ్గర ప్రభు ఆయన తట్టి ఉన్నాడు. ఎవరైనా సరే అతని హృదయం తెరిస్తే, ఇప్పుడే ఈ రాత్రికాల సమయంలో నేను దేవుని ఎలా తెలుసుకోవాలను, ఎలా రక్షపడాలనుకుంటే నీ హృదయం ఓపెన్ చేసినట్టయితే, లేదా నీ ఓపెన్ డోర్, నీ హృదయమైన తలుపు తెరిస్తే దేవుడు నీతో కూడా రావడానికి ఇష్టపడుతున్నాడు. నువ్వు తలుపు వేసుకుంటే, నువ్వు హృదయం మూసేసుకుంటే ఆయన దగ్గర రాడు. కనుక ఆయన హృదయం ఎవరైతే తెలుస్తారో వారి లోపలికి వచ్చి అతడు మనకు అతడు కూడా భోజనం చేస్తామని చెప్పాడు. అందుకే ఆయనను ఆహ్వానించినట్టయితే, ఈ రాత్రికాల సమయంలో ఆహ్వానించినట్టయితే మీ ఇంటికి నీతో రావడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఎందుకని నువ్వు పరిశుద్ధపరచబడాలని, నువ్వు బాగుపడాలని, దీవించబడాలని దేవునికి ఒక కోరిక అయింది. ధనవంతుడు క్రీస్తు మన కొరకు దరిద్రుడయ్యాడు. అందుకే మన దరిద్రుల మనలను ధనవంతులు చేయడానికి వచ్చాడు. రాజులతో కూర్చోబెడతానన్నాడు, అధికారులతో కూర్చోబెడతానన్నాడు. దీనులకు కృపగలది ఇచ్చుతాను దేవుడు సెలవిచ్చాడు. దీన మనసు గల వారికి దేవుడు కృపనిస్తూ ఉంటాడు. ఆయన దగ్గర దీనత్వం కలిగి మనం నేర్చుకున్నట్టయితే ఈ దీవెనలు మన మీదకి వస్తాయి. ఈ రాత్రి కాలసిన వాక్యం ప్రియ సహోదరులారా, ఒకవేళ ప్రభు దూరంగా ఉన్నట్టయితే ఈ రాత్రిని హృదయం ఇచ్చినట్టయితే దేవుడు నీతో కూడా సహా భోజనం చేయడానికి ఇష్టపడుతున్నాడు. దేవుడి మాటల వాక్యం మనందరాత్మ దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.